సంవత్సరం నోబెల్ ప్రైజెస్ అనౌన్స్ అయ్యాయి. మానవాళికి అత్యుత్తమంగా లాభం తీసుకొచ్చిన వాళ్ళకి, సేవ చేసిన వాళ్ళకి ఈ ప్రైజెస్ ఇస్తారు అనేక రంగాల్లో. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ లేదా ఫిజియాలజీ, ఎకనామిక్స్, పీస్, లిటరేచర్లో ఈ ప్రైజెస్ ఇస్తారు ప్రతి సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా అతి గొప్ప పురస్కారాలుగా నోబెల్ ప్రైజెస్ని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఈ ప్రైజెస్ ఎందుకు వచ్చాయో, వాళ్ళు ఏం సేవ చేశారో ఆ రంగానికి ఒకసారి తెలుసుకుందాం. ముందుగా నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ లేదా ఫిజియాలజీ అంటే వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఇద్దరు వ్యక్తులకి వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఒకళ్ళు డేవిడ్ జూలియస్ అయితే రెండో వ్యక్తి ఆర్డమ్ పటాపౌటన్. వీళ్ళిద్దరికీ దేనికి వచ్చింది? వాళ్ళు దే హ్యావ్ డిస్కవర్డ్ రిసెప్టర్స్ ఇన్ ద స్కిన్ దట్ సెన్స్ హీట్ అండ్ టచ్. మనందరికి తెలుసు మనుషులు సెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా స్కిన్కి ఇనీషియల్గా రిసెప్టర్స్ చాలా ఉంటాయి. దానిలో హీట్ని, టచ్ని సెన్స్ చేసే రిసెప్టర్స్ ఎలా పనిచేస్తాయో దానిలో రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఈ అవార్డు వచ్చిందనమాట మెడిసిన్లో. ఇది తెలుసుకోవడం వల్ల మనిషి నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మనిషి సెన్సెస్ ఎలా పనిచేస్తున్నాయి, ఎన్విరాన్మెంట్కి సెన్సెస్కి సంబంధం ఏంటి, ఇలా అనేక పరిశోధనలకి కొత్తగా దోహదపడుతుందన్నమాట. సో ఇది అద్భుతమైన పరిశోధన అని చెప్పుకోవచ్చు. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ అంటే మనందరికీ తెలుసు భౌతిక శాస్త్రం. భౌతిక శాస్త్రంలో ముగ్గురికి వచ్చాయి. ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి. నోబెల్ ప్రైజెస్ మ్యాక్సిమం ఒక అవార్డు ముగ్గురికే ఇస్తారు, అంతకు మించి ఇవ్వకూడదు. ఈ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ సుకురో మనాబే, క్లాస్ హ్యాజల్మన్, మూడో వ్యక్తి జార్జియో పరీసి. వీళ్ళకి దేనికి వచ్చింది? మనందరూ తెలుసు వాతావరణ మార్పు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. ప్రపంచంలో అనేక దేశాలు భయపడుతున్న అంశం కూడా ఇదే. కాంప్లెక్స్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ అండర్స్టాండింగ్ క్లైమేట్ చేంజ్ దీనికి వచ్చింది. సో క్లైమేట్ చేంజ్ మీద రీసెర్చ్, మన ఫిజికల్ సిస్టమ్స్ ఎలా క్లిష్టతరంగా తయారైన వాటి మీద రీసెర్చ్, వీటన్నిటికీ గాను నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ వచ్చింది. తర్వాత నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద సమస్య శరణార్థుల సమస్య. దీనికి సంబంధించి అబ్దుల్ రజాక్ గుర్నా అనే వ్యక్తి అద్భుతమైన లిటరేచర్ రాశారు. కవరింగ్ ద లైఫ్ ఆఫ్ రెఫ్యూజీస్, శరణార్థుల జీవితం ఎలా ఉంది, ఇంపీరియలిజం వాళ్ళని ఎలా డిస్ప్లేస్ చేస్తోంది, వాళ్ళపైన పెత్తందారితనం ఎలా నడుస్తోంది, వీటన్నిటి మీద ఒక అద్భుతమైన లిటరేచర్ ఆయన రాశారు. ఆయన కథానికలో ఎన్ని కనిపిస్తున్నాయంట. సో రెఫ్యూజీస్ లైఫ్, తర్వాత వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలా నిరాశ్రయులు అవుతున్నారు, ఇంపీరియలిజం ప్రభావం వాళ్ళ మీద ఎలా పడుతుంది, వీటి గురించి అన్నమాట. తర్వాత కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం మనందరికీ తెలుసు. కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ ఇద్దరికి వచ్చింది. బెంజమిన్ లిస్ట్, ఇంకొక వ్యక్తి డేవిడ్ మెక్మిల్లన్. వీళ్ళిద్దరికీ దేనికి వచ్చింది? డెవలప్మెంట్ ఆఫ్ ఎసిమెట్రిక్ ఆర్గానో కెటాలిసిస్. ఈ ఎసిమెట్రిక్ ఆర్గానో కెటాలిసిస్ అంటే ఏంటి, ఇది మనకు తెలియాలి. యాక్చువల్గా కెటాలిసిస్ అంటే ఉత్ప్రేరకాలు. ఏదైనా ఒక రసాయనిక చర్యకి ఉత్ప్రేరకం చాలా అవసరం. అంటే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్కి ఒక క్యాటలిస్ట్ చాలా అవసరం అన్నమాట. సో ఒక క్యాటలిస్ట్ వాడటం ద్వారా ఆ రాసాయనిక చర్యని వేగం పెంచవచ్చు. సో ఇంతకుముందు క్యాటలిస్టులుగా హెవీ మెటల్స్ని వాడేవాళ్ళు. ఇవి ఎన్విరాన్మెంట్కి సరిపోయే కాదు, ఎన్విరాన్మెంటల్ చాలా ఎఫెక్ట్ పడేది. దాంతో ఆర్గానో కెటాలిసిస్ అంటే ఎకో ఫ్రెండ్లీ క్యాటలిస్టులు వాడటం వల్ల ఖర్చు తగ్గుద్ది, దాంతోపాటు ఫాస్ట్గా రియాక్షన్ అవుతుంది. సో ఇది దేనికి లాభం? ఇది లేబొరేటరీస్లో ప్రోటీన్ బిల్డింగ్కి, ఫుడ్ టేస్ట్ ఎన్హాన్స్మెంట్కి, బయాలజికల్ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ చేయడానికి, అంటే అత్యంత సులభమైన, అత్యంత చవకైన, తర్వాత తక్కువ వ్యయం అంటే చవకతో కూడిన ఈ ప్రక్రియ వలన నూతన ఔషధాల తయారీ, కొత్త మెడిసిన్స్ తయారు చేసేటప్పుడు, లేదా ప్రత్యేక రసాయనాల ఉత్పత్తి, లేదా ఆహార పదార్థాల రుచి, ఇవన్నీ ఎన్హాన్స్ చేస్తాయి. దీంతోపాటు వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్ తగ్గించడంలో కూడా ఇది ఒక క్యాటలిస్ట్లా ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఫిలిమ్స్లో మనకి గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, సివిల్స్లో కానీ ఎసిమెట్రిక్ ఆర్గానో కెటాలిసిస్ వల్ల లాభాలు ఏంటని అడిగినప్పుడు వ్యయం తగ్గటం, ఎకో ఫ్రెండ్లీ అని రాయటం, కొత్త ఔషధాల తయారీలో ఉపయోగం, దాంతోపాటు వాహనాల పొల్యూషన్ తగ్గించడం, ఫుడ్ ఎన్హాన్స్మెంట్, ఇలా కింద ఆప్షన్స్ ఇస్తారు. దానిలో మనం చూసుకోవాలన్నమాట. సో ఇది నోబెల్ ప్రైజ్ కెమిస్ట్రీలో. తర్వాత నోబెల్ ప్రైజ్ మనకి ఇంకొక రంగం ఏంటంటే పీస్ ప్రైజ్. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఈ సంవత్సరం ఇద్దరికి వచ్చింది.
మారియా రెస్సా, తర్వాత దిమిత్రీ మొరతోవ్. వీళ్ళిద్దరికీ దేనికి వచ్చింది? మనందరికి తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం అని చెప్తున్నప్పటికీ పత్రికా స్వేచ్ఛ మీద చాలా గ్యాగింగ్ నడుస్తుంది. అంటే పత్రికల పీక నొక్కేస్తున్నారు. వీళ్ళిద్దరికీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దానికి వచ్చింది. ప్రజాస్వామ్యం, స్టెబిలిటీ, శాంతి ఇవన్నీ కాపాడాలంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, జర్నలిస్టులకు ఫ్రీడమ్ ఉండాలి. వీళ్ళిద్దరిని గుర్తించడం, ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులందరినీ, పత్రికా స్వేచ్ఛని గుర్తించడమే. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా, మారియా రెస్సా ఫిలిప్పీన్స్ అయితే దిమిత్రీ మొరతోవ్ రష్యన్. సో వీళ్ళిద్దరూ కూడా కరేజియస్గా ఫైట్ చేశారు ప్రెస్ ఫ్రీడమ్ కోసం. సో వీళ్ళిద్దరిని రికగ్నైజ్ చేయడం ఈ సంవత్సరం గొప్ప విషయం అని చెప్పొచ్చు. తర్వాత నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఈ సంవత్సరం ముగ్గురికి వచ్చింది. డేవిడ్ కార్డ్కి సగం ప్రైజ్ వస్తే ఇంకో ఇద్దరికి ఇంకొక హాఫ్ వచ్చింది. ఓ పక్క డేవిడ్ కార్డ్ హాఫ్ ప్రైజ్ సొంతం చేసుకుంటే ఆర్థిక శాస్త్రంలో జోషువా యాంగ్రిస్ట్, గుడో ఇంబెన్స్ వీళ్ళిద్దరికీ ఇంకొక హాఫ్ ప్రైజ్ వచ్చింది. అసలు ఆర్థిక శాస్త్రంలో లేబర్ ఎకనామిక్స్కి ప్రైజ్ ఎందుకు వచ్చింది? ఈ సంవత్సరం మనం చూసాం, ఇంతకుముందు వెల్ఫేర్ ఎకనామిక్స్ని బాగా ప్రమోట్ చేశారు నోబెల్ ప్రైజెస్లో ఎకనామిక్స్లో. తర్వాత బిహేవియరల్ ఎకనామిక్స్ని బాగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు మనం గమనిస్తే కనుక లేబర్ ఎకనామిక్స్ని ప్రమోట్ చేశారు. అసలు ఈ లేబర్ ఎకనామిక్స్ ఏంటి, దీనికి సంబంధించిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా డేవిడ్ కార్డ్ ఏం చేశారు, ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, మనందరికీ తెలుసు ఎకనామిక్స్ ఇస్ ఎ సోషల్ సైన్స్. ఎంత చెప్పినా 100% బయాలజికల్ సైన్స్ లాగా, ఫిజికల్ సైన్స్ లాగా ప్రూఫ్ ఉండదు. కానీ ఇది మాత్రం సోషల్ సైన్స్. ఎగ్జాక్ట్గా ప్రతిసారి మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ప్రూవ్ చేయడం చాలా కష్టం ఆర్థిక శాస్త్రంలో. అయితే డేవిడ్ కార్డ్ ఇమిగ్రేషన్ పాలసీకి, లేబర్ మార్కెట్కి సంబంధాన్ని గురించి న్యాచురల్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. మనందరికీ ఒక అపోహ ఉంటుంది కదా, ఎక్కువ మంది వలస వచ్చేస్తే ఒక ప్రాంతానికి అక్కడ ఉద్యోగాలు తగ్గిపోతాయి, లేబర్ ఎక్కువ అందుబాటులో ఉంటాయి. అది తప్పని కూడా ఆయన తన సూత్రాల ద్వారా ప్రూవ్ చేశారు. దాంతోపాటు మిగతా ఇద్దరు కూడా, జోషువా ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీర్ఘకాలిక విద్య కనీస వేతనాల పెంపు లేబర్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, లేబర్ ఫ్యూచర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఫ్యూచర్లో ఉద్యోగాల మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తాయి, ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేశారు. సో ఒక మాటలో చెప్పాలంటే ఈసారి లేబర్ ఎకనామిక్స్ని ప్రమోట్ చేశారు నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్లో. ఇవన్నీ ఈ సంవత్సరం నోబెల్ ప్రైజెస్ యొక్క విశేషాలు.